పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కర్రే సంజీవారెడ్డి పాల్గొని బైక్ ర్యాలీ ప్రారంభించారు. వివిధ కాలనీల మీదుగా చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మహిళా నాయకురాలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 33% మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. మాకు అవకాశాల్లో సగం ఇవ్వడం అనేది నరేంద్ర మోదీ గారి గొప్పతనం. కేవలం మహిళల్ని ఓటర్లుగా చూసేటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ మహిళలకి గొప్ప సదవకాశాన్ని ఇచ్చేది నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ మాటలకు తప్ప చేతలకు చేత కానీ రాజకీయ పార్టీలు మిగతావి భారతీయ జనతా పార్టీ మాత్రం చేతల్లో ఇవాళ చేసి పెడతాం. ఇవాళ ఆర్థికంగా సామాజికంగా ఎదగడమే కాదు, మహిళలు ఇవాళ నిర్ణయం చేసే చోట చట్టసభలలో నిలబెట్టాలనేది ఇవాళ నరేంద్ర మోదీ గారి సంకల్పం. ఇవాళ ఈ దేశ సంస్కృతి, భారతదేశ సంస్కృతి స్త్రీని గౌరవించుకోవడం, అలా గౌరవిస్తూ ఆడబిడ్డలకి అధికారాన్ని ఇవ్వాలనేటువంటి మోదీ గారి సంకల్పానికి నిజంగా స్త్రీ జాతి ఈరోజు గర్వపడుతూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 13% ఉన్న రిజర్వేషన్ని 33%కి 2029 సంవత్సరం నాటికి చట్టసభల్లో మాకు రిజర్వేషన్ కల్పించినందుకు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 35 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈరోజు పార్లమెంటులో అమలుకి ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి మొదటగా మహిళా పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రకంగా మహిళల యొక్క సాధికారికతతోనే దేశం పురోభివృద్ధి దశలో ఉంటుందని చెప్పి ఆలోచించి ఈరోజు పార్లమెంటు చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 35 సంవత్సరాల నుంచి చేయనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. 33% రిజర్వేషన్ అంటే ఏ పార్టీస్ అయినా కూడా కేవలం మాటలకు పరిమితం, కానీ భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలో, వారి యొక్క నాయకత్వంలో మహిళలకు పెద్దపీఠం వేసి మహిళలు కూడా సాధికారత సాధించాలి. అదేవిధంగా చట్టసభలలో వారికి అధికారం ఇస్తే భారతదేశం పురోగతి పొందుతుందనే ఉద్దేశంతో మరి ఈ రిజర్వేషన్స్ అంటే వంటింట్లో ఉన్న మహిళలను మరి ఈరోజు చట్టసభల్లోకి తీసుకొచ్చే ఘనత కేవలం ఒక భారతీయ జనతా